హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ బాలు సార్. సో స్టూడెంట్స్, మీ అందరి కోసం మరొకసారి స్కీమ్స్ సంబంధించి, తెలంగాణ సంబంధించి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అనౌన్స్మెంట్ అండి. చూడండి, కేంద్ర ప్రభుత్వ పథకాలు అదేవిధంగా విధానాలు అనేది ఈ బుక్లో అందుబాటులో ఉందండి. ఇది కేవలం 39 రూపాయలు మాత్రమే. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు విధానాలు అనేది ఈ బుక్లో అందుబాటులో ఉంది. ఇది కూడా 49 రూపీసేనండి. కంప్లీట్ ఈ రోజు వరకు 2014 నుంచి ఈ రోజు వరకు ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో, విధానాలు ఉన్నాయో, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అప్డేట్ ఇన్ఫర్మేషన్ మీ అందరి కోసం ఇవ్వడం జరిగింది. బడ్జెట్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకోవచ్చు. చాలా తక్కువ అమౌంట్ కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఓకేనా స్టూడెంట్స్? సో ఈరోజు కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసుకుందాం. సో కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసే కంటే ముందు నిన్న అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాము. చూడండి, ఎస్టర్డేస్ క్వశ్చన్. SCO దేశాల మిల్లెట్స్ ఫుడ్ ఫెస్టివల్ ఇటీవల ఏ నగరంలో జరిగింది? చూడండి, SCO అంటే మన అందరికీ తెలిసిందే, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అండి. ఓకేనా? SCO అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క మిల్లెట్స్ ఫుడ్ ఫెస్టివల్ మీ అందరికీ తెలిసిందండి. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన UNO యొక్క అనుబంధ సంస్థ అయిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 2023 సంవత్సరాన్ని 2023ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా ప్రకటించడం జరిగింది. ఓకేనా? ఎవరి కృషి వల్ల అంటే ఇండియా, భారతదేశం యొక్క కృషి వల్ల 2023 సంవత్సరాన్ని మనము ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా ప్రకటించింది. అంటే చిరుధాన్యాల సంవత్సరం. సో దాంట్లో భాగంగా ఇండియా ఈ సంవత్సరం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO సమావేశాలకి హోస్ట్ చేస్తుంది. ఓకేనా? ఈ సంవత్సరం 2023 సంవత్సరం అనేది ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్, చిరుధాన్యాల సంవత్సరం. అదేవిధంగా భారతదేశం ఈ సంవత్సరం 2 ముఖ్యమైన సమావేశాలకి హోస్ట్ చేస్తుంది. మెయిన్ థింగ్ G20 సమావేశాలు, దాంతోపాటు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO సమావేశాలకు కూడా ఇండియా హోస్ట్ చేస్తుంది. కాబట్టి SCO సమావేశాలు, వివిధ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా మిల్లెట్స్ ఫుడ్ ఫెస్టివల్ జరిగింది. ఎక్కడ జరిగిందని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ అంటే ముంబైలో జరిగింది. ఓకేనా? ఎందుకంటే ఇండియా అనేది SCO సమావేశాలకి ఈ సంవత్సరం హోస్ట్ చేస్తుంది. కాబట్టి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కానీ, G20 సమావేశాలు కానీ తప్పనిసరిగా అడిగే అవకాశం ఉంటుంది. ఓకే? సో ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం ఎప్పుడు? ఓకేనా? యాంటీ టెర్రరిజం అండి. ఓకేనా? ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం లేదా యాంటీ టెర్రరిజం డే. అసలు ఎందుకు జరుపుకుంటారు ఈ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం అంటే గుర్తుపెట్టుకోండి, 1991 మే 21, 1991 మే 21వ తేదీన రాజీవ్ గాంధీ హత్య గావించబడ్డారు. ఏ రాష్ట్రంలో అంటే తమిళనాడు రాష్ట్రం. కరెక్ట్గా ప్లేస్ అంటే శ్రీపెరంబదూర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజీవ్ గాంధీని ఇక్కడ ప్రచారంలో ఉన్నప్పుడు ఇక్కడ చంపడం జరిగిందండి. మీ అందరికీ కొంచెం ఐడియా ఉంటుంది. అది ఎప్పుడు న్యూస్లోనే ఉంటుంది, ఎందుకంటే నళిని అండ్ ఇంకా చాలామంది ఉంటారు, వాళ్ళకి సంబంధించిన కేసు ఇది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మే 21 రాజీవ్ గాంధీ హత్య 1991లో జరిగింది. దానికి సంబంధించి ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా మనం గుర్తించడం జరిగింది. వెరీ మచ్ ఇంపార్టెంట్. రాజీవ్ గాంధీ పుట్టినరోజు కూడా అడుగుతాడండి. ఆగస్టు 20 ఆయన పుట్టినరోజు. దీన్ని ఏమని జరుపుతారు అంటే సద్భావనా దివాస్, జాతీయ సద్భావన దివాస్. రాజీవ్ గాంధీ సమాధి పేరు ఏంటంటే వీరభూమి లేదా వీర్భూమి అని పిలుస్తాం. సో మిగతా ఆప్షన్స్ తీసుకుంటే మే 22 స్పెషాలిటీ ఏంటి అంటే చూడండి, ఇక్కడ బయోడైవర్సిటీ డే అండి. ఓకేనా? బయోడైవర్సిటీ డే. ఓకేనా? బయోడైవర్సిటీ డే. మే 31 స్పెషాలిటీ ఏంటంటే చూడండి, పొగాకు వ్యతిరేక దినోత్సవం. ఓకేనా? యాంటీ టొబాకో డే. పొగాకు వ్యతిరేక అంటే పొగాకు వ్యతిరేక దినోత్సవం. నెక్స్ట్ మే 29 ఏంటి అంటే ఎవరెస్ట్ డే. మౌంట్ ఎవరెస్ట్ ఉంటుంది కదా, ఎవరెస్ట్ దినోత్సవంగా జరుపుతాం. ఓకే? సో నెక్స్ట్ క్వశ్చన్. శ్రీనగర్లో జరుగుతున్న G20 పర్యాటక సదస్సుకు హాజరు అయ్యేందుకు నిరాకరించిన దేశం ఏది? సో మీ అందరికీ తెలుసండి, G20కి ఈ సంవత్సరం G20 సమావేశాలన్నింటికీ భారతదేశం హోస్ట్ చేస్తుంది. దాంట్లో భాగంగా శ్రీనగర్లో
G20 పర్యాటక సదస్సు అంటే టూరిజం సమ్మిట్, G20 టూరిజం సమ్మిట్ జరుగుతుంది. దీనికి హాజరయ్యేందుకు ఏ దేశం నిరాకరించింది అని చూస్తానే చెప్పొచ్చు మనము. ఇండియాకు చైనాకు మధ్య బార్డర్ కాన్ఫ్లిక్ట్స్ ఉంది, సరిహద్దు సమస్యలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ శ్రీనగర్ ఇప్పుడు ఏదైతే సమావేశం జరుగుతుందో ఆ ప్రదేశం అనేది కాంట్రవర్సీ ప్లేస్ అండి. కాబట్టి చైనా దీనికి హాజరు కావడానికి నిరాకరించడం జరిగింది. కాబట్టి మన ఆన్సర్ చైనా. ఓకేనా? సో G20 పర్యాటక సదస్సుకు హాజరు కావడానికి నిరాకరించిన దేశం ఏది అంటే చైనా దేశం. ఓకే, చూడండి, G20 పర్యాటక రంగ సదస్సులు మే 22, 23, 24వ తేదీల్లో జరగబోతున్నాయి. ఓకేనా? వరుసగా 3 రోజులు జరుగుతున్నాయి. నెక్స్ట్, జీవ వైవిధ్య దినోత్సవం ఎప్పుడు? ఇందాకనే మనం మాట్లాడుకున్నామండి, బయోడైవర్సిటీ డే. బయోడైవర్సిటీ డే, జీవ వైవిధ్య దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? సో వి ఆల్ నో వెరీ వెల్, మే 22. ఓకేనా? ఆన్సర్ మే 22. మిగతా ఆప్షన్ తీసుకుంటే మే 21 ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం, యాంటీ టెర్రరిజం డే, ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం. నెక్స్ట్ మే 13 ఏంటి అంటే ఇండియన్ పార్లమెంటు డే. ఎందుకంటే ఇండియన్ పార్లమెంటు మే 13, 1952లో మొదటి సమావేశం జరిగిన తేదీ అది. ఓకేనా? ఇండియా పార్లమెంట్ అనేది 1952 మే 13 మొదటి సమావేశం జరిగింది కాబట్టి ఆ రోజు మన ఇండియన్ పార్లమెంటు డేగా చెప్తుంది. నెక్స్ట్ మే 8 ఏంటంటే మీ అందరికీ తెలుసు, ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ డే. అదేవిధంగా తలసేమియా డే. ఓకేనా? తలసేమియా దినోత్సవం చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. చూడండి, 2023 జీవ వైవిధ్య దినోత్సవం యొక్క థీమ్ అంటే 2023 యొక్క థీమ్ అగ్రిమెంట్ టు యాక్షన్ బిల్డ్ బ్యాక్ టు బయోడైవర్సిటీ. చూడండి, అగ్రిమెంట్ టు యాక్షన్ బిల్ట్ బ్యాక్ బయోడైవర్సిటీ. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, కళ్ళు గీత కార్మికుల కోసం గీత కార్మికుల బీమా పథకాన్ని. చూడండి, గీత కార్మికుల బీమా పథకాన్ని ఇటీవల ప్రారంభించిన రాష్ట్రం ఏ రాష్ట్రము అంటే తెలంగాణ రాష్ట్రం. చూడండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందట అంటే కళ్ళు గీత కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రమాదవశాత్తు కనుక ఆ కళ్ళు గీసే సమయంలో, చెట్లు ఎక్కే సమయంలో కానీ మరణిస్తే కనుక కళ్ళు గీత కార్మికులకు బీమా పథకంలో భాగంగా 5 లక్షల రూపాయలు, ఓకేనా, 5 లక్షల రూపాయలు బీమా సదుపాయం కల్పించడం జరిగింది. సో ఓకేనా, కళ్ళు గీత కార్మికుల కోసం గీత కార్మికుల బీమా పథకం అది ఎంత అంటే 5 లక్షల రూపాయలు ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అంతరిక్షంలో నక్షత్రాల ఖచ్చితమైన స్థానాలు గుర్తించడానికి. చూడండి, నక్షత్రాల ఖచ్చితమైన స్థానాలు అంటే ఎగ్జాక్ట్ ప్లేస్ ఏదైతే ఉంటుందో స్టార్స్, నక్షత్రాల యొక్క ఖచ్చితమైన ప్రదేశాన్ని, అది ఎక్కడ ఉంటుందో ఆ స్థానాలని గుర్తించడానికి స్టార్ బెర్రీ సెన్సార్ వ్యవస్థని ఏర్పాటు చేసిన సంస్థ. ఏ సంస్థ అంటే గుర్తుపెట్టుకోండి, ఇస్రో. ఓకేనా? ఇస్రో అనేది నక్షత్రాలు ఏవైతే స్పేస్లో నక్షత్రాలు ఏవైతే ఉంటాయో ఎగ్జాక్ట్ నక్షత్రాలు ఎక్కడ ఉంటాయో వాటి ప్లేసెస్ని ఐడెంటిఫై చేయడం కోసం స్టార్ బెర్రీ సెన్సార్ సిస్టమ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో కొన్ని ఇంపార్టెంట్ పేపర్ కట్టింగ్స్ మీ అందరి కోసం కూడా తీసుకొని రావడం జరిగింది. చూడండి ఒకసారి. రైట్, చూడండి, 2023 ఏప్రిల్లో ఏ రాష్ట్రం హెరిటేజ్ ఫెస్టివల్ 2023కి ఆతిథ్యం వహించింది? ఓకేనా? హెరిటేజ్ ఫెస్టివల్. చూడండి, హెరిటేజ్ ఫెస్టివల్ 2023 ఎక్కడ జరిగింది అంటే గోవాలో. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? హెరిటేజ్ ఫెస్టివల్. ఓకేనా? నేషనల్ హెరిటేజ్ డే, వారసత్వ దినోత్సవం అంటాం. హెరిటేజ్ డే ఎప్పుడు అంటే ఏప్రిల్ 18 హెరిటేజ్ డే, వారసత్వ దినోత్సవం. నెక్స్ట్, పశువులకు అత్యుత్తమ ఆరోగ్య సేవలు లక్ష్యంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం సంజీవని ప్రాజెక్టును ప్రారంభించాలని నిర్ణయించింది? అంటే పశువులకు అత్యుత్తమ ఆరోగ్య సేవలు అంటే మంచి హెల్త్ ఫెసిలిటీస్ పశువులకు అందించడం కోసం ఏ రాష్ట్రం అనేది సంజీవని ప్రాజెక్టుని ప్రారంభించాలని భావిస్తుంది అంటే హిమాచల్ ప్రదేశ్. వెరీ వెరీ ఇంపార్టెంట్, హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్, ఫిన్లాండ్ చేరికతో నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో సభ్య దేశాల సంఖ్య ఎంతకు చేరింది? చూడండి, నాటోలో ప్రస్తుతం ఉన్న సభ్య దేశాల సంఖ్య 31. సో 31వ దేశం ఏదంటున్నామండి? 31వ దేశం ఫిన్లాండ్ దేశము చేరుకోవడం జరిగింది. 31వ దేశం ఫిన్లాండ్. ఓకేనా? ఫిన్లాండ్ చేరికతో నాటో సభ్య దేశాల సంఖ్య 31కి పెరిగింది.
ఓకేనా. అంతర్జాతీయంగా నాటో అనేది ఏంటంటే అతిపెద్ద సైనిక కూటమి. నెక్స్ట్, ఏ రాష్ట్రానికి చెందిన మార్చా రైస్ లేదా మూర్ఛా రైస్ అంటారండి, మార్చా రైస్ ఇటీవల GI ట్యాగ్ పొందింది. ఓకేనా. మార్చా రైస్ ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే బీహార్లో చాలా ఫేమస్ మార్చా రైస్. మంచి ప్రోటీన్లు మంచి విటమిన్లు కలిగిన రైస్ అండి మార్చా రైస్. ఇది ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే బీహార్ రాష్ట్రానికి సంబంధించింది. చాలా ఇంపార్టెంట్. దీనికి GI ట్యాగ్ రావడం జరిగింది, అదే జియోగ్రఫికల్ ఐడెంటిటీ ఇక్కడ గుర్తింపు రావడం జరిగింది. నెక్స్ట్, ఏ దేశ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇటీవల టెంపో అంటే ట్రోపోస్పియరిక్ ఎమిషన్స్ మానిటరింగ్ ఆఫ్ పొల్యూషన్ టెంపో పేరిట వాయు నాణ్యత నియంత్రణ పరికరాన్ని, చూడండి, వాయు నాణ్యత నియంత్రణ పరికరాన్ని రూపొందించింది. ఓకే. సో ఏ దేశం అంటే అమెరికా. ఓకేనా. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ఏదైతే ఉందో అది వాయు నాణ్యత నియంత్రణ పరికరం, దాని పేరేంటి, టెంపోను రూపొందించడం జరిగింది. నెక్స్ట్, ప్రపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్న దేశం. బంగారం దిగుమతిలో ప్రపంచంలో ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉందండి. బంగారం దిగుమతిలో ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఓకే. నెక్స్ట్, 2023 ఏప్రిల్ 25న ఏ భారతీయ నగరంలో చూడండి జీరో షాడో డేను గుర్తించారు. జీరో షాడో డే ఎక్కడ అంటే బెంగళూరు. ఓకేనా, బెంగళూరు అంటాము. ఓకేనా. జీరో షాడో డే ఎక్కడ గుర్తించారు అంటే బెంగళూరు. నెక్స్ట్, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ AIIBలో అతిపెద్ద వాటాదారుగా ఏ దేశం నిలిచింది? చైనా. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఇది ఏర్పాటు చేసింది మెయిన్గా దేనికోసం అంటే వరల్డ్ బ్యాంక్ని కౌంటర్ చేయడం కోసం. దీంట్లో ఎక్కువ కాంట్రిబ్యూషన్ చేస్తున్న దేశం చైనా దేశం. ఓకేనా. సో AIIB ఈ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందో తెలిస్తే కమెంట్లో పోస్ట్ చేయండి. వెరీ ఈజీ వన్. నెక్స్ట్, అజేయ వారియర్ 2023 ఏ 2 దేశాల సంయుక్త మిలిటరీ విన్యాసాలు? అజేయ వారియర్ అనగానే మనకు గుర్తు రావాల్సింది భారతదేశము అదేవిధంగా UK, ఇండియా UK మధ్య ఇక్కడ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అజేయ వారియర్. నెక్స్ట్, 2023 ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ పురస్కారం, చూడండి, ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ పురస్కారాన్ని ఏ భారత శాస్త్రవేత్తకు ప్రకటించారు? ఎవరంటే CR రావు. నెక్స్ట్, చూడండి, సుప్రీం న్యాయమూర్తుల 2 ప్రమాణ స్వీకారం అని ఇవ్వడం జరిగింది. చూడండి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇక్కడ 2 కొత్త న్యాయమూర్తులతో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఎవరు అంటే AP హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, సీనియర్ న్యాయవాది K విశ్వనాథన్లు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి వాస్తవానికి ప్రమాణ స్వీకారం ఎవరి సమక్షంలో చేయాలి? సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కానీ ప్రధాన న్యాయమూర్తి కానీ అంటే రాష్ట్రపతి. ఒకవేళ రాష్ట్రపతి కనుక అనుకున్నట్లయితే లేదా రాష్ట్రపతి అందుబాటులో లేనట్లయితే కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఇక్కడ రాష్ట్రపతి ఒక వ్యక్తిని నామినేట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా చూడండి, ఇక్కడ CJI DY చంద్రచూడ్, ఓకేనా, జస్టిస్ GY ఈయన ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. సుప్రీంకోర్టుకు సంబంధించిన ఆర్టికల్ 124 ఇది సుప్రీంకోర్టు నిర్మాణం గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 125 ఏమంటుందండి? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి ఇది ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. కొత్తగా అపాయింట్ అయిన వాళ్ళు, అదేవిధంగా ఇక్కడ ఆర్టికల్స్, అదేవిధంగా ఇక్కడ సుప్రీంకోర్టు వ్యవస్థ గురించి కూడా అడుగుతూ ఉంటాడు, ప్రధాన న్యాయమూర్తి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా. ఇప్పుడు సుప్రీంకోర్టులో ప్రస్తుతం ఉన్న మొత్తం న్యాయమూర్తుల సంఖ్య ఎంత అంటే 34 అండి, లేదా ఏమంటాము 33+1. ఎందుకు అంటే ఒకరు ప్రధాన న్యాయమూర్తి, మిగతా 33 మంది ఇతర న్యాయమూర్తులు. ఇప్పుడు ఫుల్ స్ట్రెంత్ సుప్రీంకోర్టు ఫుల్ స్ట్రెంత్ ఎంత అంటే 34 అండి. ప్రస్తుతం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల ఫుల్ స్ట్రెంత్ ఎంత అంటే 34 మెంబర్స్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మధ్య ఆసియా దేశాల నేతలతో జిన్పింగ్ భేటీ, ఇది గుర్తుపెట్టుకోండి. G7 సదస్సు ప్రారంభమైన వేళ చైనా తమ దేశంలోని షియాన్ నగరంలో మధ్య ఆసియా దేశాలతో ప్రత్యేక సదస్సును ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, చూడండి, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ నేతలతో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ సమావేశం నిర్వహించడం జరిగిందండి మధ్య ఆసియా దేశాలతో. మరి G7 దేశాల సదస్సు ఎక్కడ జరుగుతుంది? హిరోషిమా నగరంలో. మరి హిరోషిమా ఎక్కడుంది?
హిరోషిమా ఎక్కడ ఉంది అంటే జపాన్ దేశంలో ఉంది. G7 సమావేశం జరుగుతుంది ఇప్పుడు. ఓకేనా, దీనికి భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కావడం జరిగింది. నెక్స్ట్, మళ్ళీ జనం మధ్యకు సల్మాన్ రష్దీ అని ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలుసు సల్మాన్ రష్దీ పైన 2022లో దాడి జరిగింది. సో ఆయనకు సంబంధించి మరొకసారి ఈ న్యూస్లోకి రావడం జరిగింది. పెన్ సెంటినరీ కరేజ్ అవార్డు అందుకున్న రచయిత. చూడండి, అంతర్జాతీయ రచయిత సల్మాన్ రష్దీ మళ్ళీ జనం మధ్యకు వచ్చారు. గత ఏడాది ఆగస్టు 12న న్యూయార్క్లో సాహితీ కార్యక్రమ వేదికపై మాట్లాడుతున్న ఆయనపై ఓల్డ్ న్యూజెర్సీకి చెందిన ఓ యువకుడు కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే. ఈ దాడి కారణంగా రష్దీకి ఒక కంటి చూపు పోయింది. బుకర్ ప్రైజ్ విజేత అయిన ఏ రచయితకు సల్మాన్ రష్దీకి బుకర్ ప్రైజ్ రావడం జరిగింది. ఓకేనా, రచన తెలిస్తే కామెంట్లో పోస్ట్ చేయండి. వెరీ ఈజీ, ప్రతి ఒక్కరికి తెలియాలి. చూడండి, 2023 లిటరసీ గాలాకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా పెన్ సెంటినరీ కరేజ్ అవార్డుతో ఆయనను సత్కరించారు. పెన్ అమెరికా సంఘానికి పూర్వం అధ్యక్షుడిగా పనిచేసిన రష్దీ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ మళ్ళీ మీ ముందుకు రావడం ఆనందంగా ఉంది. ఉగ్రవాదం, హింస మనల్ని భయపెట్టలేవు. పోరాటం కొనసాగుతుంది. నాపై దాడి జరిగినప్పుడు పరుపరిన వేదిక వచ్చి ఆ దుండగుణ్ణి ఎదుర్కొన్న హీరోల తరఫున ఈ అవార్డు స్వీకరిస్తున్నా. వారు లేకపోతే నేను లేను అని సంథింగ్ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్. సల్మాన్ రష్దీ న్యూస్లో ఉన్నాడు కాబట్టి ఆయన రచనలకు ఆయనకు వచ్చిన బహుమతులు, అదేవిధంగా ఆయన ఏ రంగంలో ముఖ్యమైన వ్యక్తి ఇదంతా కూడా అడిగే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ చూడండి ఒక పిక్చర్. కేరళ సెక్రటేరియట్ అసోసియేషన్ 58వ రాష్ట్ర సదస్సులో భాగంగా గురువారం తిరువనంతపురంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో కథాకళి వేషధారణలో ఓ కళాకారుడు. చూడండి, కథాకళి. ఓకేనా, కథాకళి అనేది ఏ స్టేట్ యొక్క ట్రెడిషనల్ డ్యాన్స్ అని అడుగుతాడు. కథాకళి, కొడియట్టం ఇట్లాంటివన్నీ ఏ రాష్ట్రానికి సంబంధించిన అంటే కేరళ రాష్ట్రానికి సంబంధించిన నృత్యం. ఓకేనా, ఇవన్నీ అడుగుతూ ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, కేంద్ర ప్రభుత్వం శ్రీనగర్లో కాశ్మీర్ యూనివర్సిటీలో, చూడండి శ్రీనగర్లోని కాశ్మీర్ యూనివర్సిటీలో ఓకేనా యూత్ 20 కన్సల్టేషన్ నిర్వహించింది. చూడండి, యూత్ 20 అంటే G20 సమావేశంలో భాగంగా ఎప్పుడు అంటే May 11 అండి. ఇది కొంచెం లేట్గా చెప్పడం జరుగుతుంది. May 11, 2023 G20 సమావేశాల్లో భాగంగా శ్రీనగర్లోని కాశ్మీర్ యూనివర్సిటీలో యూత్ 20 ఓకేనా అంటే U20 సదస్సు జరిగింది, కన్సల్టేషన్ సదస్సు జరిగింది. దానికి సంబంధించిన పిక్చర్ ఇది, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, సో చూడండి క్వశ్చన్ ఆఫ్ ద డే. భారతదేశంలోనే మొదటి డిజిటల్ కోర్టు ఏ నగరంలో ఏర్పాటైంది? ఓకేనా. ఓకే స్టూడెంట్స్, ఆన్సర్ తెలిస్తే కమెంట్లో పోస్ట్ చేయండి. వెరీ ఈజీ వన్. ఓకేనా స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఓకే, హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ బాలు సార్. సో స్టూడెంట్స్, మీ అందరి కోసం స్కీమ్ సంబంధించిన మరొకసారి అనౌన్స్మెంట్ అండి. ఏంటంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు విధానాలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు విధానాలు 2014 నుంచి ఈ రోజు వరకు ఇంక్లూడింగ్ బడ్జెట్ అన్ని ఇన్ఫర్మేషన్ మీకు అందరి కోసం అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. మీ అందరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేసుకోండి. మన యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంది. మీ అందరూ కూడా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, అవకాశాన్ని వినియోగించుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. చూడండి, కేంద్ర ప్రభుత్వ పథకాల విధానాలు కేవలం ₹39 మాత్రమే. అదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాల విధానాలు కేవలం ₹49 మాత్రమే. సో ఈ అవకాశాలను ఉపయోగించుకోండి, ఖచ్చితంగా మంచి స్కోర్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఓకేనా స్టూడెంట్స్? ఓకే స్టూడెంట్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసుకుందాం. సో కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసే కంటే ముందు నేను అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు ఆన్సర్ చూసి తర్వాత కరెంట్ అఫైర్స్ మనం స్టార్ట్ చేసుకుందాం. చూడండి, ఎస్టర్డేస్ క్వశ్చన్. భారతదేశంలోనే మొదటి డిజిటల్ కోర్టు ఏ నగరంలో ఏర్పాటైంది? ఓకేనా, భారతదేశంలోనే మొదటి డిజిటల్ కోర్టు, ఇండియాలో మొదటి డిజిటల్ కోర్టు ఎక్కడ ఏర్పాటైంది అని క్వశ్చన్ అడగడం జరిగింది. ఎక్కడంటే నవీ ముంబై డిజిటల్ కోర్ట్. మరి డిజిటల్ కోర్ట్ అంటే ఏంది? డిజిటల్ ఇండియా అంటున్నాము, డిజిటల్ కోర్ట్ అంటున్నాము. అంటే కంప్లీట్ ఆన్లైన్ సిస్టమ్, అంటే పేపర్లెస్. ఓకేనా, సో అలాంటిది. సో భారతదేశంలో మొదటి డిజిటల్ కోర్ట్ ఎక్కడ ఏర్పడింది అంటే నవీ ముంబై. మిగతా ఆప్షన్ తీసుకుంటే ఇక్కడ ఇండోర్ కానీ, సూరత్ కానీ, నవీ ముంబై కానీ, విశాఖపట్నం కానీ ఇవి ఏంటంటే స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్ రిలీజ్ చేస్తుంది. వరుసగా 6 సార్లు ఇండోర్ సిటీ, వరుసగా 6 సార్లు ఇండోర్ సిటీ అనేది ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది. ఓకేనా, సెకండ్ ప్లేస్లో ఇది ఫస్ట్ ప్లేస్ అండి, ఇండోర్ ఫస్ట్ ప్లేస్. సెకండ్ ప్లేస్ ఏంటి? సెకండ్ ప్లేస్ సూరత్. థర్డ్ ప్లేస్ ఏంటి? నవీ ముంబై. ఫోర్త్ ప్లేస్ ఏంటి? విశాఖపట్నం. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటీవల ఏ సంస్థ లేదా ఏ వ్యవస్థ
సెంట్రల్ యూనివర్సిటీలలో చూడండి, సెంట్రల్ యూనివర్సిటీలలో ఖాళీలు, ప్రకటనలు, ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అందించడం కోసం సియు చయాన్ పోర్టల్ను ప్రారంభించింది. సియు చయాన్ పోర్టల్ని ఎవరు ప్రారంభించారు? ఇది క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఓకే, మరి ఎవరు ప్రారంభించిందని యూజీసీ అంటే యూనియన్ గ్రాంట్స్ కమిషన్. యూజీసీ చైర్మన్ ఎవరు అంటే జగదీష్ కుమార్. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్, జగదీష్ కుమార్. యూజీసీ చైర్మన్ ఎవరు అంటే జగదీష్ కుమార్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇది దానికి సంబంధించి మీ అందరికి తెలుసు. ఏపీపీఎస్ అంటే ఇది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఎయిమ్స్ అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. యూపీఎస్సీ అంటే యూఎన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఓకేనా, యూపీఎస్సీ దాని రిలేటెడ్ ఆర్టికల్ 312 ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, క్రింది వాటిలో ఏ వ్యవస్థ లేదా సంస్థ అరుణాచల్ ప్రదేశ్లో బులంద్ భారత్ అనే సమగ్ర నిఘా మరియు అగ్నిమాపక శిక్షణ వ్యాయామాన్ని నిర్వహించింది? నిఘా మరియు అగ్నిమాపక శిక్షణ వ్యాయామాన్ని అంటే ఎక్సర్సైజ్ అండి. ఎవరంటే ఇండియన్ ఆర్మీ. ఓకేనా, ఇండియన్ ఆర్మీ అనేది చూడండి అరుణాచల్ ప్రదేశ్లో బులంద్ భారత్ పేరిట సమగ్ర నిఘా మరియు అగ్నిమాపక శిక్షణ వ్యాయామాన్ని నిర్వహించింది. ఎందుకు అంటే చూడండి, అరుణాచల్ ప్రదేశ్ అనేది చైనా తమలో భాగమని ప్రకటించింది. చాలా పేర్లకు కూడా చైనా నేమ్స్ అనేది పెట్టడం జరిగింది. ఇది వివాదాస్పదమైన ప్రదేశం. చైనాని కౌంటర్ చేయడం కోసం, చైనాని ఇక్కడ భయపెట్టడం కోసం సెక్యూరిటీలో భాగంగా చూడండి సమగ్ర నిఘా మరియు అగ్నిమాపక శిక్షణ వ్యాయామాన్ని నిర్వహించడం జరిగింది. దాని పేరు ఏంటంటే బులంద్ భారత్. ఎక్కడ నిర్వహించారంటే అరుణాచల్ ప్రదేశ్లో. ఎవరు నిర్వహించారు అంటే ఇండియన్ ఆర్మీ, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్నోవేషన్ సర్వే 2021-22 ప్రకారం డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రూపొందించిన ఈ సర్వేలో ప్రథమ స్థానంలో నిలిచిన రాష్ట్రం అంటే ఫస్ట్ ప్లేస్ అంటే బెస్ట్ ఇన్నోవేషన్ అంటే వినూత్నంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం అని. వినూత్నంగా ఇన్నోవేషన్ అంటే ఏంటంటే వినూత్నంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం అని, వినూత్నంగా. సో ఫస్ట్ ప్లేస్లో ఏ రాష్ట్రం నిలిచిందంటే కర్ణాటక ఫస్ట్ ప్లేస్లో నిలవడం జరిగింది. తెలంగాణ అనేది సెకండ్ ప్లేస్లో నిలిచింది. థర్డ్ ప్లేస్లో తమిళనాడు, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఫోర్త్ ప్లేస్ మహారాష్ట్ర. ఫస్ట్ సెకండ్ లేదంటే థర్డ్ వరకు వెరీ మచ్ ఇంపార్టెంట్. కర్ణాటక ఫస్ట్ ప్లేస్, తెలంగాణ సెకండ్ ప్లేస్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఫోర్బ్స్ 2022-23 అత్యధిక సంపాదన కలిగిన క్రీడాకారుల జాబితాలో ప్రథమ స్థానంలో నిలిచిన క్రీడాకారుడు. చూడండి, ఫోర్బ్స్ లిస్ట్. ప్రతి సంవత్సరం ఫోర్బ్స్ అనేది రకరకాల లిస్టులు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అత్యధికంగా ఆర్జించిన అంటే బాగా సంపాదించిన క్రీడాకారుల జాబితా గురించి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఫోర్బ్స్ 2022-23 అత్యధిక సంపాదన కలిగిన క్రీడాకారుల జాబితాలో ప్రథమ స్థానంలో నిలిచిన క్రీడాకారుడు ఎవరు అంటే క్రిస్టియానో రొనాల్డో. ఈయన ఫస్ట్ ప్లేస్లో నిలవడం జరిగింది. క్రిస్టియానో రొనాల్డో మీ అందరికీ తెలుసు. ఈయన చూడండి క్రిస్టియానో రొనాల్డో. ఓకే, ఈయన పోర్చుగల్ దేశానికి సంబంధించిన ప్లేయర్, ఫుట్బాల్ ప్లేయర్, వరల్డ్ ఫేమస్ ప్లేయర్. అత్యధికంగా ఇంటర్నేషనల్ ఫుట్బాల్ చరిత్రలో అత్యధికంగా గోల్స్ చేసిన వ్యక్తి క్రిస్టియానో రొనాల్డో, చాలా ఫేమస్ ప్లేయర్. సో ఈయన ఫస్ట్ ప్లేస్లో నిలవడం జరిగింది. సెకండ్ ప్లేస్ ఎవరంటే లియోనల్ మెస్సీ. ఈయన అర్జెంటీనా టీంకి కెప్టెన్ అండి, అర్జెంటీనా. ఓకేనా, ఈ సంవత్సరం ఫిఫా వరల్డ్ కప్ గెలిచిన టీం కూడా ఇక్కడ అర్జెంటీనా. ఓకేనా, సో దానికి కెప్టెన్ అంటే లియోనల్ మెస్సీ. సో ఆసియా ఖండం నుంచి అంటే ఆసియా ఖండం నుంచి ఫస్ట్ ప్లేస్లో నిలిచిన వ్యక్తి ఎవరంటే విరాట్ కోహ్లీ, గుర్తుపెట్టుకోండి. సో నెయ్మర్ ఎవరు అంటే ఈయన కూడా ఫుట్బాల్ ప్లేయర్ అండి. ఓకేనా, ఫుట్బాల్ ప్లేయర్. ఈయన కూడా చాలా ఫేమస్. ఈయన బ్రెజిల్ దేశానికి సంబంధించిన ప్లేయర్, బ్రెజిల్ టీంకి కెప్టెన్ కూడా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ తాబేళ్ల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? తాబేళ్ళు. ఓకేనా, వరల్డ్ టర్టిల్స్ డే, తాబేళ్ల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? చూడండి, తాబేళ్ల దినోత్సవం ఎప్పుడంటే May 23rd, తాబేళ్ల దినోత్సవం. ఓకేనా, సో తాబేళ్లను పరిరక్షించడం కోసం ఒక రోజును జరుపుకుంటాము, అదే తాబేళ్ల దినోత్సవం. మిగతా ఆప్షన్స్ తీసుకుంటే May 22nd మీ అందరికీ తెలిసిందే. ఏంటది? జీవ వైవిధ్య దినోత్సవం, జీవ వైవిధ్యం బయోడైవర్సిటీ డే. May 13 ఇండియన్ పార్లమెంట్ డే, భారత పార్లమెంటు దినోత్సవం. ఎందుకు అంటే భారత పార్లమెంటు మొదటి సమావేశం 1952లో జరిగింది కాబట్టి ఇండియన్ పార్లమెంటు డే, గుర్తుపెట్టుకోండి. May 29 ఎవరెస్ట్ దినోత్సవం, ఎవరెస్ట్ దినోత్సవం. ఎందుకంటే ఎవరెస్ట్ని మొదటిసారిగా అధిరోహించిన తేదీ May 29. ఓకేనా,
నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ప్రపంచ తాబేళ్ల దినోత్సవం థీమ్ ఇట్ ప్రామిసెస్ ఎ బెటర్ ఫ్యూచర్. ఇట్ ప్రామిసెస్ ఎ బెటర్ ఫ్యూచర్. తాబేళ్లలో రకాలు కూడా సపోజ్ ఆలివ్ రిడ్లే ఉంది, గరియలు ఉంది, ఇట్లాంటి చాలా సంథింగ్ ఇంపార్టెంట్ ఉన్నవన్నీ కూడా మీరు చదువుకునే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ కొన్ని పేపర్ కట్టింగ్స్ ఇంపార్టెంట్ అండి, చూద్దాం. ఆంగ్లో ఇండియన్ వంటకాల్లో మహా వంటగత్తెగా పేరు పొందిన బ్రిటిష్ ఇండియన్ షెఫ్ అయిన ఏ మహిళ ప్రిన్సెస్ చార్లెస్ పట్టాభిషేక కార్యక్రమంలో అధికారిక ఆహ్వానం అందుకొని పాల్గొని వార్తలు నిలిచింది. ఎవరంటే మంజు మాల్హీ. ఈమె ఎగ్జాక్ట్గా న్యూస్లో ఉంటుందండి. సో ఈమె ఫేమస్ షెఫ్ అండి. సో ఆంగ్లో ఇండియన్ వంటకాల్లో మహా వంటగత్తెగా పేరున్న వ్యక్తి మంజు మల్హీ. ప్రిన్స్ చార్లెస్ రీజెంట్గా ఆయనకు సంబంధించి పట్టాభిషేక కార్యక్రమంలో ఈమె పాల్గొనడం జరిగింది. నెక్స్ట్ 2023 ఆగస్టు నాటికి ఎన్ని రక్షిత వారసత్వ స్థలాలను దత్తత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. చూడండి, 2023 ఆగస్టు నాటికి ఎన్ని రక్షిత వారసత్వ ప్రదేశ దత్తత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది అంటే చూడండి మొత్తము 500 అండి. ఓకేనా, 500 ప్రదేశాలు చూద్దాం. ఆ తర్వాత మరో 500 ప్రదేశాలను కూడా దత్తత ఇవ్వాలనుకుంటుంది. పర్యాటక రంగం అభివృద్ధి లక్ష్యంగా ఆప్నీ దర్హర్ ఆప్నీ షహబాన్ పేరుతో కేంద్ర వారసత్వ స్థలాల దత్తత పథకాన్ని 2017లో ప్రారంభించారు. అంటే వారసత్వ ప్రదేశాలను దత్తత ఇవ్వడం. ఓకే, ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు కార్పొరేట్, ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థలు వారసత్వ ప్రదేశాలను దత్తత తీసుకొని నిర్వహించేలా చూడడం దీని ప్రధాన ఉద్దేశం. ఓకే, నెక్స్ట్ ఇందుకు 5 ఏళ్ల కాల వ్యవధితో 5 ఏళ్ల కాల పరిమితితో ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న సంస్థలను స్మారక స్థల మిశ్ర మ్యానుఫ్యాక్చరింగ్ మిత్రగా పిలుస్తారు. నెక్స్ట్ 2023 ఫిబ్రవరి నాటికి దేశంలోని బ్యాంకుల్లో ఎన్ని కోట్ల ఖాతాలకు చెందిన 35,012 కోట్ల అన్క్లైమ్డ్ డిపాజిట్లు 35,012 అన్క్లైమ్డ్ డిపాజిట్లు ఉన్నట్టు కేంద్రం వెల్లడించింది. ఈ మొత్తాన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆర్బీఐకి తరలించాయి. వీటిలో ఎస్బీఐ అత్యధికంగా 8,086 పోగుపడ్డాయి. మొత్తం ఎన్ని ఖాతాలు అంటే చూడండి 10.02 కోట్ల ఖాతాలు, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి ఇక్కడ పిక్చర్, తిరువనంతపురంలో అట్టడుచు చూడండి అట్టాచువడు ఫెస్టివల్ సందర్భంగా కొందరు కళాకారులు పుతనం తిరేయం కళను ప్రదర్శించారు. ఇక్కడ ఉన్న ఈ డ్యాన్స్ ఫామ్ అనేది పుతనం తిరియం కళా ప్రదర్శన. ఇది ఎక్కడ జరిగింది అంటే కేరళలో తిరువనంతపురం. ఏ ఫెస్టివల్ అంటే అట్టచువడు ఫెస్టివల్. ఓకే, నెక్స్ట్ చూడండి భారత షూటర్ వరల్డ్ రికార్డ్ అని షూటింగ్ ప్రపంచ కప్లో భారత షూటర్ రితం సంగ్వాన్ నయా ప్రపంచ రికార్డు సృష్టించింది. ఎవరు? రితం సంగ్వాన్. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో క్వాలిఫికేషన్లో 595 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. నెక్స్ట్ పారితోషికాల్లో రొనాల్డో టాప్. సౌదీ అరేబియా క్లబ్ ఆల్ నాసన్ ప్లేయర్ రొనాల్డో $136 మిలియన్ సంపాదన అత్యధిక పారితోషికం అందుకున్న ఆటగాడిగా నిలిచినట్టు ఫోర్బ్స్ తెలిపింది. మెస్సీ, ఎంబాపే తర్వాతి స్థానంలో ఉన్నారు. ఫస్ట్ ప్లేస్ క్రిస్టియానో రొనాల్డో, సెకండ్ ప్లేస్ లియోనెల్ మెస్సీ, థర్డ్ ప్లేస్ ఎంబాపే. ఈయన ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన ఎంబాపే. మెస్సీ అర్జెంటీనా. నెక్స్ట్ నేషనల్ ఇష్యూస్ కొన్ని. కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం. కూరగాయలు, వంట నూనెల ధరలు తగ్గడంతో ఏప్రిల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 18 నెలల కనిష్టమైన 4.7% దిగొచ్చింది. వినియోగదారు ధరల సూచి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ సిపిఐ అంటాము ఆధారిత ద్రవ్యోల్బణం మార్చిలో 5.66% ఉండగా 2022 ఏప్రిల్లో 7.79% ఉంది. సిఎస్ఓ ప్రకారం ఏప్రిల్లో ఆహార ద్రవ్యోల్బణం 3.84% నమోదైంది. నెక్స్ట్ బహుభార్యత్వం నిషేధం. చూడండి, బహుభార్యత్వంపై నిషేధం దిశగా అసోం ప్రభుత్వం 4 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. బహుభార్యత్వాన్ని నిషేధించే శాసనం చేసే అధికారం రాష్ట్ర శాసనసభకు ఉందా లేదా అనే అంశంపై ఈ కమిటీ పరిశీలించనుంది. ఈ విషయాన్ని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. నెక్స్ట్ కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం. చూడండి, కర్ణాటక రాష్ట్రంలో మొత్తం ఎన్ని అంటే 222 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ 135 సీట్లు సాధించి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టేందుకు కావాల్సిన మంచి మెజార్టీ సాధించడం జరిగింది. అదేవిధంగా బీజేపీ సెకండ్ హైయెస్ట్ 66 స్థానాలకు పరిమితమైంది. జేడీఎస్
ఇతరులు 4 చోట్ల, జేడీఎస్ అనేది 19 చోట్ల విజయం సాధించడం జరిగింది. నెక్స్ట్, స్వలింగ వివాహాలు ప్రకృతి విరుద్ధం. స్వలింగ వివాహాలు ప్రకృతి విరుద్ధం అని ఈ తరహా పెళ్లిళ్లను చట్టబద్ధం చేయడం భారతీయ సమాజంలో అరాచకానికి దారితీస్తుందని మహారాష్ట్రలోని పూణేకి చెందిన దృష్టి శ్రీ అధ్యయన్ ప్రబోధన్ కేంద్ర అధ్యయనం తేల్చింది. సర్వేలో 91% స్వలింగ వివాహాల చట్టబద్ధం చేయడం అనుచితమని పేర్కొంది. స్వలింగ వివాహాలు సేమ్ సెక్స్ మ్యారేజ్ అండి. నెక్స్ట్, మాతా శిశు మరణాలు భారత్లోనే అత్యధికం. ప్రపంచవ్యాప్తంగా 2020లో మాతా శిశు మరణాలు, నవజాత శిశు మరణాలు అధికంగా చోటు చేసుకున్న 10 దేశాల జాబితాలో భారత్ ముందుంది. ఈ 10 దేశాల్లో 60% మాతా నవజాత శిశుల మరణాలు సంభవించాయి. సో ఇండియా టాప్ ఉందండి. ఇది బ్యాడ్, మనకు సంబంధించి అంత గుడ్ న్యూస్ అయితే కాదు. నెక్స్ట్, ఫేమస్ పర్సన్స్. మహమ్మద్ ఉసాముద్దీన్ చాలా ఫేమస్. IBA ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ పురుషుల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్లో మహమ్మద్ ఉసాముద్దీన్కు మోకాలి గాయం కారణంగా 57 కిలోల విభాగం సెమీస్లో పోటీ పడలేకపోయాడు. క్యూబా బాక్సర్ సైడల్ హోల్డాకు వాకోవర్ ఇచ్చి కాంస్యానికి పరిమితమయ్యాడు. నెక్స్ట్, సుల్తాన్ అల్ నెహాదీ. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చెందిన సుల్తాన్ అల్ నెహాదీ అంతరిక్షంలో నడిచిన మొట్టమొదటి అరబ్గా చరిత్రకి ఎక్కాడు. ఎవరు? సుల్తాన్ అల్ నెహాదీ. ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటే UAE. ఓకే, భూకక్షలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి వెలుపలికి వచ్చిన ఆయన రోదస్లో శూన్య స్థితిలో అంటే జీరో గ్రావిటీ ప్లేస్లో 7.01 గంటల సేపు విధులు నిర్వహించారు. నెక్స్ట్, ప్రవీణ్ సుద్ ఇంపార్టెంట్ పర్సన్. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ CBI నూతన డైరెక్టర్గా సీనియర్ IPS అధికారి ప్రవీణ్ సుద్ ఎంపికయ్యారు. ప్రధాన న్యాయమూర్తి లోక్సభ ప్రతిపక్ష నేతలతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ ఎంపిక చేసింది. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి 2 ఏళ్ల పాటు, చూడండి నాకు టెన్యూర్ 2 years 2 సంవత్సరాలు ప్రవీణ్ సుద్ ఈ పదవిలో కొనసాగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. నెక్స్ట్, కమీరీటా. ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని 27 సార్లు అధిరోహించి నేపాల్కు చెందిన ప్రముఖ పర్వతారోహకుడు కామీరీటా రికార్డు సృష్టించాడు. తూర్పు నేపాల్లోని సోలుకుంకు జిల్లాకు చెందిన కామీరీటా పర్వతారోహకులకు గైడ్గా పనిచేస్తున్నారు. షెర్పా ఫేసింగ్ దేవాలయం 27 సార్లు ఎక్కిన రికార్డును సమయం చేసిన కామీరీటా 3 రోజుల్లోనే మరొకసారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం జరిగింది. చూడండి, 27 సార్లు అంటే అత్యధికంగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన వ్యక్తి అంటే కామీరీటా. ఎవరెస్ట్ డే ఎప్పుడు అంటే మే 29 ఎవరెస్ట్ దినోత్సవం. నెక్స్ట్, తెలంగాణకు సంబంధించి చూద్దాం. మైనార్టీ కమిషనర్ చైర్మన్గా రాష్ట్ర మైనార్టీ కమిషనర్ చైర్మన్గా తారిక్ అన్సారీని సీఎం కేసీఆర్ నియమించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు తారిక్ అన్సారీ ఈ పదవిలో 3 ఏళ్ల పాటు, ఓకేనా, కాల పరిమితి 3 సంవత్సరాలు పనిచేస్తారు. ఓకేనా. నెక్స్ట్, శాతవాహన కాలం నాటి ఇటుక గోడలు చూద్దాం. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గజగిరిగుట్ట దిగువన మట్టి దిబ్బల కింద శాతవాహన కాలం నాటి ఇటుక గోడల నిర్మాణాన్ని రెడ్డి రత్నాకర్ రెడ్డి గుర్తించారు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ. జపాన్ నౌక ఆచూకీ లభ్యం. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో 1000 మందికి పైగా యుద్ధ ఖైదీలను తరలిస్తుండగా మునిగిపోయిన జపాన్ నౌక ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. దక్షిణ చైనా సముద్రంలో SS మాంటేవిడియో నౌక ఆచూకీ లభించింది. ఓకేనా. నెక్స్ట్, ఇంటర్నేషనల్ ఇష్యూస్. తీవ్రంగా మోచా తుఫాన్. బంగాళాఖాతంలో ఏర్పడిన మోచా తుఫాను బంగ్లాదేశ్, మయన్మార్లను వణికిస్తోంది. గంటకు గరిష్టంగా 190 నుంచి 210 కిలోమీటర్స్ వేగంతో వీస్తున్న గాలితో తీవ్ర ప్రాంతాల్లో అల్లకల్లోలంగా మారాయి. ఇప్పటికే 5 లక్షల మందిని సురక్షిత ప్రదేశాలకు తరలించారు. ఇక్కడ మోచా తుఫాను ఏ దేశాలను ప్రభావితం చేసింది అంటే బంగ్లాదేశ్, మయన్మార్, వెస్ట్ బెంగాల్లో ఒక 2 జిల్లాలు కూడా ప్రభావితం కావడం జరిగింది. అంటే ఇండియా కూడా కొంత ప్రభావం మాత్రమే. నెక్స్ట్, బైడెన్ టీంలో భారతీయ అమెరికన్లు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 2024 ఎన్నికల ప్రచార సలహా మండలిలో 3 భారతీయ అమెరికన్లు చోటు దక్కింది. అమెరికా కాంగ్రెస్లో సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న అమీ బెరా కాంగ్రెస్లో భారత్కు మద్దతు పలికే గ్రూపు ఉపాధ్యక్షులలో రో ఖన్నా, సిన్సినాటి మేయర్ అబ్తాబ్ పురేవాల్
ఓకేనా, ముగ్గురు ఆమీ బేరా, రోఖన్నా, అఫ్తాబ్ పురేవాల్ సభ్యులుగా నియమితులయ్యారు. నెక్స్ట్ కుల వివక్షను నిషేధించే బిల్లు. కుల వివక్షను నిషేధిస్తూ కాలిఫోర్నియాలోని సెనెట్ చరిత్రాత్మక బిల్లును ఆమోదించింది. అమెరికాలో ఇలాంటి బిల్లును ఆమోదించిన మొదటి రాష్ట్రం కాలిఫోర్నియా. అంటే కుల వివక్షను నిషేధించిన బిల్లును తీసుకొచ్చిన రాష్ట్రం ఏది అంటే కాలిఫోర్నియా. ఇది అమెరికాలో ఉంటుంది. నెక్స్ట్ చూడండి క్వశ్చన్ ఆఫ్ ద డే, యూపీఎస్సీ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? సో ఆప్షన్స్ చూడండి, కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కమెంట్లో పోస్ట్ చేయండి. ఓకేనా స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్ అండ్ అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి.